అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. లావణ్య రాస్తోరానికి సంబంధించి మనకి చాలా సందేహాలున్నాయి. సో, ఆ సందేహాలన్నీ మనకిప్పుడు నిర్వృత్తి చేయడానికి అఘోరి శక్తిపీఠం వైఎస్ బాలకృష్ణ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. నమస్కారం సార్. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర గది నా కటాక్ష సిద్ధిరస్తు. సార్ ముందుగా అసలు రాజ్ తరుణ్ లావణ్యలో అసలు ఎవరిది తప్పు అనేది మాకే క్లారిటీ లేదు. అంటే ఎవరొచ్చి మాట్లాడినా సరే ఎవరి తరపున వాళ్ళు మాట్లాడుకుంటూ పోతున్నారు. బట్ మీ మీ స్వతహాగా అసలు రాజ్ తరుణ్‌లో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పంటారు? ఇక్కడ లావణ్య గారు, రాజ్ తరుణ్ గారు వీళ్ళిద్దరిలో తప్పెవరిది? హ్మ్. ఫస్ట్ లావణ్య గారి గురించి మాట్లాడదాం. ఆవిడ ఇచ్చినటువంటి అనేకమైన ఇంటర్వ్యూలలో ఒక ఇంటర్వ్యూకి సంబంధం లేకుండా ఆవిడ మాట్లాడింది. హ్మ్. ఫస్ట్ నేను రాజ్ తరుణ్ని పెళ్లి చేసుకున్నాను అని చెప్పింది. అవును. ఎవరో దీనికి ఒక క్వశ్చన్ తాళిబొట్టేది అంటే, మేము తర్వాత అందరినీ పిలిచి చేసుకున్నప్పుడు కడతాడు అని చెప్పింది. హ్మ్. మళ్ళీ అదే లావణ్య గారు లివింగ్ రిలేషన్ లో ఉన్నాము అంది. హ్మ్. పెళ్లి చేసుకున్నప్పుడు భర్త అవుతాడు కానీ లివింగ్ రిలేషన్ ఎలా ఉంటుంది? అవును. ఉండదు కదా. హ్మ్. ఈ లావణ్య గారు ప్రతి చోట కూడా ఆవిడ ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ కరెక్ట్ కాదేమో అని అనిపిస్తూ ఉన్నా కూడా 100% కరెక్ట్ కాదు. ఇకపోతే రాజ్ తరుణ్ గారి విషయానికి వస్తే ఆయన ఒకటే మాట చెప్తున్నాడు. హ్మ్. ఫస్ట్ నుంచి కూడా, ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా, నేను ఆల్రెడీ ఒకసారి మాట్లాడదాం అనుకున్నాను, ఆయన బిజీగా ఉంటారు, దేనికి డిస్టర్బ్ చేయటము అని చెప్పి నేను మాట్లాడలేదు. హ్మ్. ఆయన చెప్పేది ఏంటి? నేను లివింగ్ రిలేషన్ లో ఉన్నమాట వాస్తవం, హ్మ్. బట్ ఇప్పుడు కాదు అనే మాట ఆయన స్టాండ్ బైగా చెప్తున్నారు. అవును. ఈ లావణ్య గారే 1కి 10 సార్లు ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క విధంగా హ్మ్. మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు తప్పు ఎవరిది అనే క్వశ్చన్ జనాలకే వదిలిపెట్టేస్తున్నా. అవును. ఇక 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 సెకండ్ టాపిక్ వస్తే, లావణ్య గారి మీద అంతకు ముందే పెడ్లర్ గా కేసు నమోదయ్యి 45 రోజులు రిమాండ్ లో విధించబడినటువంటి వ్యక్తి. అవును. ఆవిడ ఇప్పుడు కొత్తగా ఈ శేఖర్ భాషా గారు వచ్చి ఈవిడ మీద ఉన్నటువంటి కేసుల్ని విత్ ప్రూఫ్స్ తో సహా బయట పెట్టి చూపిస్తున్నారు. అవును. జనాలకి ఆ మాత్రం అర్థం కాక ఎవరిది తప్పు అనేటువంటిది హ్మ్. అర్థం అవుతుంది కదా. అండ్ అవును. అట్ ది సేమ్ టైం ఒక్కొక్క ఛానల్, ఈ మీడియాది కూడా చాలా తప్పు ఉందమ్మా. హ్మ్. కొన్ని ఛానల్స్ ఏమో లావణ్య గారికి సపోర్ట్, హ్మ్. కొన్ని ఛానల్స్ ఏమో లావణ్య గారికి సపోర్ట్. న్యాయం ఎక్కడ ఉందో అక్కడ మాట్లాడాలి తప్పితే అసలు ఆవిడని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడించటమే నాకు తెలిసినంత వరకు చాలా తప్పు. నిన్న ఒక ఇంటర్వ్యూ చూశాను ఆవిడది. ఛానల్ పేరు ఎందుకులేమో చెప్పడం. ఆ ఇంటర్వ్యూలో ఆ యాంకర్ చెప్తోంది, హ్మ్. నేను ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేశాను, హ్మ్. ఈవిడ మీద కేసులు ఏమీ లేవని చెప్పారు. హ్మ్. ఏ కేసులు లేకపోతే 45 రోజులు జైల్లో ఎందుకు పెడతారమ్మా? హ్మ్. అంటే పెట్టిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదా? పోలీస్ డిపార్ట్మెంట్ వారు కాదా? ఎవరో తీసుకెళ్లి కిడ్నాప్ చేశారా ఈవిడ్ని? అసలు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ఉంది. ప్లస్ ఆవిడ మాట్లాడినటువంటి లాంగ్వేజ్ మీడియాల్లో హ్మ్. బండ బూతులు. అవును. మగవాళ్ళు కూడా ఇన్ని బూతులు ఉన్నాయా అని ఆశ్చర్యపోయే విధంగా ఆ మీడియాలో రప్చర్ అవుతోంది. ఇలా ఎందుకు చేసుకుంటోంది? మీడియాలో డిబేట్కి పిలిచినప్పుడు, ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు ఈవిడ మాట్లాడాలి గాని చెప్పులు విసిరేయటం ఏంటి? అంత అగ్రెసివ్ గా వాయిస్ తో అరవటం ఏంటి? అవును. రాజ్ తరుణ్ గారిని కొట్టారు అని చెప్పి ఒక వీడియో దట్ మీన్స్ వాయిస్ రికార్డ్ వచ్చింది. అవును. అవును. అసలు కొట్టడం ఏంటి? ఆయనకు ఉన్నటువంటి అవార్డ్స్ ని చెత్త కుప్పలో వేయటం ఏంటి? లివింగ్ రిలేషన్ లో ఉంది, రైట్, ఓకే, ఒప్పుకున్నాం. హ్మ్. ఒప్పుకున్నాం. రాజ్ తరుణ్ గారు కూడా వేరే అమ్మాయితో లివింగ్ రిలేషన్ లో ఉన్నారు అని ఆవిడే చెప్తోంది, లావణ్య గారు. అవునవును. మీరు మస్తాన్ గారితో ఉన్నప్పుడు ఆవిడ పంపించిన వీడియోల గురించి, వాయిస్ రికార్డ్స్ మాట్లాడుతున్నా నేను. హ్మ్. మస్తాన్ గారితో మీరు కలిశాను అని చెప్పినప్పుడు రాష్ట్రం ఎవరితో ఉంటే ఈవిడికేంటి? హ్మ్. అసలు విషయం ఏంటంటే టోటల్ గా
ఈ లావణ్య రాజ్ తరుణ్ గారి గురించి రావట్లేదు ఇప్పుడు. లావణ్య గారు అండ్ డ్రగ్స్ గురించి వస్తోంది. అవును. గవర్నమెంట్ ఏం చేస్తోంది? ఇన్ని రోజులు వీడియోలు ఇలా ఉంటే ఎలా చూస్తూ కూర్చుంటోంది గవర్నమెంట్? ఉమ్. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఐటీ ఎంప్లాయీస్ కానీ వీకెండ్స్ రాగానే సినిమాకి వెళ్దామనో, పార్కుకి వెళ్దామనో, పబ్కి వెళ్దామనో అని అనుకుంటారు. ఇప్పుడు అవసరం లేకుండా పోయింది. ఒక ఉమ్. టాపిక్ మీద నెలలు చర్చిస్తూ ఉంటే అదే గొప్ప ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. ఆ ఎంటర్టైన్మెంట్ అయిన ఇష్యూనే లావణ్య, రాజ్ తరుణ్ అండ్ డ్రగ్స్. అవును. అసలు ఇలాంటివి ఎందుకు ప్రోత్సహిస్తున్నారు మీడియా వాళ్ళు? ఈవిడికి సపోర్ట్ గా ఎందుకు మాట్లాడుతున్నారు? కొంతమంది ఎన్నో రకాలుగా నిజంగా ఈవిడిలో గనక జెన్యూనిటీ ఉంటే, ఫస్ట్ లో కరాటే కళ్యాణ్ గారు మాట్లాడారు, ఆవిడ మళ్ళీ రియలైజ్ అయ్యి ఈవిడ కరెక్ట్ కాదు అని ఆవిడ చెప్పినప్పుడు మహిళా సంఘాలు కూడా మాట్లాడకపోవటం చాలా తప్పు. మహిళా సంఘాలు అంటే మహిళల హక్కులను కాపాడుకునేటువంటి వాళ్ళు. ఆ మహిళా సంఘాలు వచ్చి ఇలాంటి మహిళలు ఎక్కడ ఉన్నా సరే వెతికి పట్టుకొని తెలిసినంత వరకు ఉమ్. ఇచ్చేయాలి తప్పితే, బాయ్కాట్ చేయాలి తప్పితే వాళ్ళు కూడా మాట్లాడకుండా ఉండటం అనేటువంటిది చాలా తప్పు. అవును. సో ఈ టాపిక్ లో, ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మధ్యలో ఒకతని పేరు వినిపిస్తోంది. అతనెవరు? మస్తాన్ మస్తాన్. సాయి. ఆయన అసలు మీడియాలోకి ఎందుకు రారు? ఉమ్. $1000 క్వశ్చన్. సరే. సెలబ్రిటీ రాజ్ తరుణ్ గారిని మీడియాలోకి ఆయన లాగారు. ఉమ్. లావణ్య గారు రకరకాల పేర్లు చెప్తున్నారు. రోజుకొక ఛానల్లో రోజుకొక పేరు. అవును. అలాంటప్పుడు మస్తాన్ సాయి ఎవరమ్మా అసలు? ఆయన ఎందుకు రాడు? ఆయన ఎందుకు కూర్చోడు? ఆయన మీద లావణ్య గారు కేసు పెట్టారు కదా. మళ్ళీ అదే లావణ్య గారు నేను మస్తాన్ సాయిని ఫస్ట్ అవాయిడ్ చేశాను, ఎనిమి నాకు, తర్వాత నాకు ఎనిమి క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడు, ఇలా మాట్లాడటంలో అర్థం ఏంటి? ఇలా చెప్పుకుంటూ పోతే అసలు పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, మనం మాట్లాడేది మనకు అర్థం అవుతోందా లేదా, మనం చెప్పే టాపిక్ కరెక్టా కాదా, ఉమ్. ఇలాంటివి ఏవి ఆలోచించుకోకుండా మాట్లాడితే ప్రతి మీడియాలోనూ వాల్యూ లేకుండా పోతోంది. రాజ్ తరుణ్కి కాదమ్మా, జీరో వాల్యూతో లావణ్య గారికే వాల్యూ పోతోంది. పెళ్లి చేసుకున్నా అంటుంది, చేసుకోలేదంటుంది, లివింగ్ రిలేషన్ లో ఉన్నా అంటుంది, నేను మస్తాన్ సాయి గారితో ఉన్నానంటుంది. ఈయన రాజ్ తరుణ్ గారు మాధవి మల్హోత్రానో ఎవరో ఆవిడతో ఉన్నానని చెప్తుంది, ఆవిడతో ఉన్నాడని చెప్తుంది. నువ్వు వేరే వాడితో ఉండొచ్చు కానీ ఈ రాజ్ తరుణ్ గారు వేరే వాడితో ఉండకూడదు. అసలు టాపిక్ అది కాదు కదా. అవును. ఆ టాపిక్ నుంచి డైవర్ట్ అయ్యే కదా డ్రగ్స్ లోకి వచ్చింది. ఉమ్. అంతే కదమ్మా. సరే, అసలు ఆ అంటే టాపిక్ నుంచే ఏమ్మా. మస్తాన్ సాయి అని చెప్పి చాలా మందికి వినిపిస్తోంది అని చెప్తున్నారు. నేను ఒక ఇంటర్వ్యూలో లాయర్ గారు ఒక గంట సేపు మస్తాన్ సాయిని కూర్చోబెట్టాను, ఆయన నాకు నిజాలు చెప్పారు అని చెప్పి మాట్లాడుతున్నారు. బట్ ఏ లాయర్ ఎంతవరకు గారమ్మా? అసలు సార్? ఏ లాయర్ గారు? శుంకర గారు. ప్రీతి ప్రీతి సారీ, ఓకే, లావణ్య దిలీప్ కేసుకి. శంకర్ గారు, తెలియదు. కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు ఎవరో ఉన్నారు కదా. కళ్యాణ్ శుంకర్ గారు. ఆ ఇప్పుడు అదే టాపిక్ వస్తున్నానమ్మా. ఆ. ఒక లాయరు ఇద్దరి మధ్య గొడవ పడుతూ ఉంటే వచ్చి సమనం దాన్ని ఏమంటారు, సహనంతో కూర్చోబెట్టి వాళ్ళిద్దరిని పరిష్కరించాల్సింది పోయి ఈ లాయరే బొకడా, బొంగు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే అసలు ఆయన మీద ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు? అవును. ఆయన మీద బార్ కౌన్సిల్ ఎందుకు మాట్లాడకూడదు? అవును. ఒక అంటే లాయర్ సమక్షంలో ఉమ్. లావణ్య గారు చెప్పు విసిరేస్తే అది తప్పు లేదా? ఉమ్. ఈ ఈవిడ ఎవరి మీద పడితే ఆవిడ మీద కేసులు పెట్టి ఈవిడ మీద కేసులు ఉన్నా కానీ ఉమ్. ఈవిడ మీద కేసులు ఉన్నా కానీ ఎవరి మీదైనా సరే కేసులు పెడితే అది కరెక్టా? ఉమ్. శేఖర భాష గారిని కొడితే ఆయన హాస్పిటల్లో జాయిన్ అయితే ఉమ్. అంతకు ముందు ఛానల్లో డిబేట్ చేస్తూ ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి అమనాభూతులు తిడుతూ ఉంటే అది తప్పు కదా? శేఖర భాష మీద అటాక్ చేసి బయటకు వచ్చి
శేఖర్ భాష నన్నే కొట్టాడు అని పోలీస్ కంప్లైంట్ ఏంటి ఇవ్వటం ఏమిటి? అవును. ఇవన్నీ విచిత్రంగా ఉన్నాయి. విచిత్రం కాదు, ఆఫ్ నాలెడ్జ్ ఇస్ మోస్ట్ డేంజరస్ అని దిలీప్ శంకర్ గారు కూడా ఆలోచించి మాట్లాడినట్టుంటే, మీడియా ముందు మనం మాట్లాడుతున్నాం, నేను లాయర్ని, నన్ను ఎవడేం చేస్తాడు, అదే అదే దిలీప్ శంకర్ గారి మీద శేఖర్ భాష గారు ఏదో రౌడీ షీటర్ అనే ఏదో కేసు ఉంటే దాన్ని బయట పెట్టారు. కళ్యాణ్ పరువు కళ్యాణ్ పోతుంది సుందర్. కదా, కళ్యాణ్ సుందర్. పరువు అనేటువంటిది పోతుంది కదా. ఈ సహజీవనం ఏంటి అసలు? ఇది వరకు 30 ఏళ్ల క్రితం సంగతే చెప్తున్నా, ఎన్నో ఏళ్ల క్రితం కూడా కాదు. పెళ్లి చేయాలి అంటే పెళ్లి చూపులకి వెళ్ళి చూసుకొని నచ్చితే చేసేవాళ్ళు, లేకపోతే లేదు. ఆ తర్వాత లవర్స్ అయ్యి పెళ్లి చేసుకుంటున్నారు. ఆ తర్వాత సహజీవనం అంటున్నారు. సహజీవనం అంటే ఏంటి? కలిసి బతికేయచ్చు, ఇవ్వకపోతే వదిలేయచ్చు, సర్వనాశనం చేస్తున్నారు. ఈ చట్టాలు కూడా ఈ సహజీవనాన్ని ఎలా ప్రోత్సహిస్తుందో నాకు అర్థం కావట్లా. ఇక రాబోయే రోజుల్లో ఎలా జరుగుతుందంటే, ఎవడి ఇష్టం వచ్చిన వ్యక్తి ఎవడి ఇష్టం వచ్చినట్టు పడుకోవచ్చు. రాజ్యాంగంలో కూడా చాలా మార్పులు జరగాలమ్మా. అంతకు ముందు పెళ్లిళ్ళు చూసి పెద్దవాళ్ళు నిశ్చయించి చేసిన పెళ్లిళ్ళు 100లో ఒక 10 తప్పు అయితే, ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తుల్లో 50 తప్పు అయితే, ఈ సహజీవనం వచ్చిన తర్వాత 100కి 100% తప్పు అవుతున్నాయి. ఇది ఎవరి తప్పు? మనం బ్రతికే విధానం, సొసైటీ ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటిది ఏమీ ఆలోచించుకోకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఇష్టం వచ్చిన విధంగా తయారవుతూ ఉంటే దేశం భ్రష్టు పట్టిపోక ఇంకేమవుతుందమ్మా? ఈ రాజ్ తరుణ్ గారి విషయంలో వస్తే, రాజ్ తరుణ్ గారు లావణ్య గారి విషయంలో, రాజ్ తరుణ్ గారికి ఏ మాత్రము కూడా బ్లేమ్ చేసేటువంటి అవకాశం లేదు, చేసినా నిలబడదు. ఈవిడ మళ్ళీ లావణ్య గారే మళ్ళీ నిజంగా పెళ్ళైతే ఆవిడ ఆధార్ కార్డులో మా పేరు ఎవరి మీద ఉందమ్మా? వైఫ్ ఆఫ్ అని ఎవరి పేరు మీద ఉంటుంది? ఉండాల్సింది రాజ్ తరుణ్ గారి మీద. ఆయన పేరు ఉందా? ఈవిడ ఇచ్చిన కంప్లైంట్ లో కూడా వైఫ్ ఆఫ్ అనుకుండా డాటర్ ఆఫ్ అని ఎందుకు ఇచ్చింది? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయమ్మా. టోటల్ గా నాకు తెలిసింది ఏంటంటే, ఇది ఒక డ్రగ్స్ మాఫియా. ఈ డ్రగ్స్ మాఫియాని అంతం చేయాలి. దీని వెనకాల ఎంతమంది పెద్దలు ఉన్నారు అది కూడా ఒక పాయింటే. ఎంతమంది పెద్దలు ఉన్నారు అనేటువంటిది కూడా ఆలోచించాలి. మీరు టెలికాస్ట్ చేసేటప్పుడు వీడియోని ట్యాగ్ చేయండి. ట్యాగ్ టు రేవంత్ రెడ్డి గారు, ట్యాగ్ టు చంద్రబాబు నాయుడు గారు, ఇలా చేయండి. యాక్షన్ తీసుకోవడానికి కూడా కాస్త సహకరించిన వాళ్ళు అవుతారు మీరు. ఒక మీడియా ఉంది, ఏదైనా మాట్లాడేయచ్చు, మీడియాలోకి వెళ్ళి నోటికొచ్చిన బూతులు మాట్లాడేయచ్చు. ఇలాంటివి వినటానికే ఈ సోషల్ మీడియా వ్యవస్థ రూపొందించింది. మంచిని చూపించాలి, మంచి చెప్పాలి, మంచి బోధించాలి. ఇలాంటివి కాకుండా ఈ చెత్తవన్నీ తీసుకొచ్చి, అసలు రాజ్ తరుణ్ ఎవరితో పడుకుంటే ఎందుకు, లావణ్య ఎవరితో ఉంటే మనకెందుకు, కావాల్సింది డ్రగ్స్ కేసు. డ్రగ్స్ కి అలవాటు పడితే బ్రతుకు సర్వనాశనం అయిపోతుందమ్మా. సో దీంట్లో నాకు తెలిసినంత వరకు లావణ్య గారి తప్పులు 100కి 100% ఆవిడవే. ఎందుకంటే ఆవిడే రిలీజ్ చేసిన వీడియోలు. ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఎవరైనా ఫోన్ చేస్తే ఏదైనా ఒక ఇంపార్టెంట్, మొన్న ఈ మధ్య ఒక వీడియోలో చూశాను, నా వాయిస్ ని మీరు ఎలా టెలికాస్ట్ చేస్తారు అని. అంటే ఎవరు మాట్లాడినా ఫోన్ రికార్డ్ చేసేటువంటి అధికారం ఉందా? ఆ అధికారం ఉంటే ఇది ఉన్నట్టే కదా. అయినా ఆవిడ వాయిస్ ని రిలీజ్ చేసేది ఉంది, ఒక్క ఛానల్లో రిలీజ్ అయ్యాయి కదా. ఎన్ని ఛానల్స్ ఉన్నాయో అన్ని ఛానల్స్ లోనూ రిలీజ్ అయినాయి. అలాంటప్పుడు తప్పు ఎలా అవుతుంది? ఈవిడ మాత్రం ఎవరి వాయిస్ అయినా రికార్డ్ చేయొచ్చు, ఈవిడ మాత్రం ఎవరినైనా. ఏమా పర్సనల్ గా మనం ఎక్కడి నుంచో తీసుకొచ్చింది కాదు కదా, అంటే పబ్లిక్ లోకి ఒక్కసారి మీడియాలోకి వచ్చిన తర్వాత అది ప్రైవేట్ గా ఉండదు, పబ్లిక్ అవుతుంది. మీడియాకి రావటం అంటేనే పబ్లిక్.
కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఆ మీడియా కూడా సారీ అమ్మా ఆ మీడియా కూడా ఏది కరెక్టు, ఏది మనం కరెక్ట్ చేస్తున్నాము, కరెక్ట్ గా వేస్తున్నామా లేదా అని ఆలోచించుకొని వేస్తే బాగుంటుంది. అది మొన్న శేఖర్ భాష గారు మాట్లాడుతున్నప్పుడు ఆ చెప్పు విసిరే సిచ్యువేషన్ ఉంది కదా, అవును వీడియో. వాళ్ళు ఏం తమ్మునైలు పెడతారో అని అనుకున్నా. లావణ్య చెప్పుతో కొట్టింది, అదే తమ్ములైను. లావణ్య డ్రగ్స్ కేసులో ఉంది, మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనే క్వశ్చన్ ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎవరు మాట్లాడట్లా. దీనికి కారణం ఎవరు? నాకు తెలిసి మీడియా కూడా కొంత భాగం తప్పే ఉంటుంది కదా. మనకేదో వ్యూవర్షిప్లు రావాలని, సబ్స్క్రైబర్స్ పెరగాలని చెప్పి అనుకుంటే, ప్రతి ఒక్కళ్ళు అలా అనుకుంటే ఇక మీడియాలోకి జనాలు ఎందుకు రావాలి? ఎందుకు పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడాలి? కరెక్ట్ ని కరెక్ట్ గా చెప్పండి, తప్పుని తప్పు అని వెలెత్తి చూపించండి. శేఖర్ భాష గారు అదే కదా అంటున్నారు. ఆయన్ని కూర్చోబెట్టి సోదంతా చెప్తున్నారు కానీ పాయింట్ ఏమన్నా మాట్లాడుతున్నారా? ఆయన ఏమన్నా పోనీ క్రియేట్ చేశాడా? ఈ ఆధారాలన్నీ కూడా సేకరించినవే కదా ఆయన. శేఖర్ భాష గారు సేకరించిన ఆధారాలనే కదా మీడియా ముందు తీసుకొచ్చి ఇది అని చూపిస్తున్నాడు. అలాంటివి కూడా దానికో డిబెట్ పెట్టి ఇది కరెక్టేనా, లావణ్య గారి మీద ఈ కేసు రిజిస్టర్ అయింది నిజమా కాదా అంటే, కేసు రిజిస్ట్రేషన్ చేసినటువంటి పోలీసులు తప్పుడు వాళ్ళ? కరెక్ట్ గానే రిజిస్ట్రేషన్ చేస్తారుగా, కరెక్ట్ గానే ఎఫ్ఐఆర్ రాస్తారుగా, మళ్ళీ దాన్ని లావణ్య గారిని అడగడం ఎందుకు? నాకు తెలిసినంత వరకు ఈ సిచ్యువేషన్ లో టోటల్ గా మిస్టేక్ అయ్యింది లావణ్య గారు, తప్పు లావణ్య గారే, అందులో ఎటువంటి డౌటు లేదు, అస్సలు ఆలోచించాల్సిన టాటే లేదు. ఇకపోతే రాజశేఖర్ గారు ఎవరితో ఉంటే ఏంటి, ఎవరితో లేకపోతే ఏంటి? రాజ్యాంగాన్ని కనిపించింది కదా సహజీవనం ఎవరితో అయినా ఉండొచ్చు అని, అలాగే ఆయన ఎవరితో ఉంటారు, ఈ లావణ్య గారు కూడా ఎవరితోనూ ఉంటారు. అసలు టాపిక్కే అది కాదు. డ్రగ్స్ గురించి ఎందుకు మాట్లాడలేదు? సార్, ఇప్పటి వరకు మనం ఏదైతే మాట్లాడుకున్నామో, అంటే మాకు తెలిసిన ఆధారాల ప్రకారం శేఖర్ భాష గారు ఏదైతే చూపించారో దాని గురించి మాత్రమే మాట్లాడాము. ఈవెన్ ఒక పక్క మాత్రమే మాకు తెలుసు కాబట్టి ఇప్పటి వరకు లావణ్య గారిని కూడా రమ్మని అడిగాము. అంటే ఎప్పుడు వస్తారు మేడం, అసలు మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, మిమ్మల్ని నేను తప్పు చేయట్లేదు అంటానికి మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి అడగడం జరిగింది. బట్ ఇప్పటి వరకు ఆమె ఎటువంటి స్పందన లేదు ఆమె దగ్గర నుంచి. అండ్ ఈ మధ్యలో వస్తున్న ప్రీతి, ఉదయ్ అండ్ మస్తాన్ సాయి అంటున్నారు. బట్ వీళ్ళు ఎవరు ఏంటి అనేది చాలా మందికి క్లారిటీ లేదు గురుజీ. అసలు వీళ్ళంతా ఎవరు ఏంటి అనేది. ఇప్పుడు ప్రీతి గారి గురించి మాట్లాడదాం. ఆవిడ చెప్పిన విషయం ఏంటి మీడియాలో, నన్ను ఉదయ్ అనేటువంటి వ్యక్తి లావణ్య గారి దగ్గరికి తీసుకెళ్ళాడు, తీసుకెళ్లిన రోజే, మొట్టమొదటి రోజే నాకు నోట్లో ఏదో పౌడర్ వేసి థమ్స్అప్ తాగిచ్చేశారు. నేను అన్కాన్షియస్ లో అలా 24 hours కూర్చుండిపోయాను అని ప్రీతి గారే చెప్పారు. అవును, ఒక రోజంతా ఇంట్లోనే ఉన్నాను అని చెప్పారు. అందరూ విన్నారు ఆ మాట. రైట్, బాగుంది. పొరపాటున తీసుకొచ్చి పౌడర్ నోట్లో వేసి థమ్స్అప్ పోసేశారు అని అంతవరకు బాగుంది. నీకు అది నచ్చనప్పుడు అగైన్ రెండో రోజు కూడా ఎందుకు వెళ్ళావు? కంటిన్యూస్ గా వాళ్ళ ఇంట్లోనే ఎందుకున్నావు? ప్రీతి గారు అనేటువంటి ఆవిడ ఉదయ్కి బాయ్ ఫ్రెండ్, సారీ గర్ల్ ఫ్రెండ్. ఈ గర్ల్ ఫ్రెండ్ ఆవిడ వయసు అప్పటికి 23 ఏళ్ళు, గర్ల్ ఫ్రెండ్ అంటే ఒక 20 ఏళ్లలో అయి ఉంటుంది. ఈ లావణ్య గారి ఇంటికి వెళ్ళే పాటికి 19, 21 సంవత్సరాలు అయి ఉంటుంది. 21 సంవత్సరాల పిల్ల పబ్బులకి వెళ్ళటం తెలుసు, సిగరెట్స్ తాగటం తెలుసు, డ్రగ్స్ అంటే ఏంటో కూడా తెలియదా? నాకు ప్రీతి మీద నమ్మకం అయితే లేదు, కానీ ఒక్క విషయంలో నేను ఖచ్చితంగా నమ్ముతా. డ్రగ్స్ తీసుకున్నాను, రిహాబిటేషన్కి వెళ్ళాను, 4 నెలల్లో 5 నెలల్లో ఉన్నాను, నేను రియలైజ్ అయ్యాను అని వచ్చి బయటికి వచ్చి సాక్ష్యం నేను చెబుతాను అన్నటువంటి వ్యక్తి నాకు తెలిసి ఫస్ట్ ప్రీతి గారేనేమో. కానీ ఈ ఒక్కదానికి నేను ఆవిడని అప్రిషియేట్ చేయగలుగుతాను. కానీ నేను ఇదే విషయాన్ని శేఖర్ భాష గారితో కూడా మాట్లాడా.
సార్ ఇది నా డౌట్ అని అంటే ఆయన అది నాకు ఆ పేర్లు తెలుసు అని చెప్పారా అంటే పేర్లు తెలియక్కర్లేదమ్మా. ఈ ఒక ఊహ వచ్చిన తర్వాత డ్రగ్స్ అంటే ఏంటి అనేది మీడియాలో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు, ప్రతి ఒక్కళ్ళకి తెలుసు, అందులో డౌటే లేదు. వాటి పేర్ల గురించి అనవసరం. కానీ ఈవిడ చేసింది కూడా, ప్రీతి గారు చేసింది కూడా తప్పే. మొన్న వాళ్ళ మదర్ రిలీజ్ చేసినటువంటి, వాళ్ళ మదర్ కాదు ఎవరో రిలీజ్ చేసినటువంటి వీడియో కూడా చూసా. మా అమ్మాయి కరెక్ట్ కాదు అని వాళ్ళ తల్లే చెప్తోంది కదా, తల్లే చెప్తోంది కదా. ఆడియో మాకు కూడా వచ్చింది గురుజీ, బట్ దాని మీద అదే అంటుంది. ఏమా ఆ ఆడియో మాకు కూడా వచ్చింది, బట్ అదంతా ఎడిట్ చేసిన వీడియో లాగా అనిపించింది మాకు. ఎడిట్ చేసిన వీడియోనా, ఎడిట్ చేయకుండా ఉన్న వీడియోనా, రిలీజ్ అయినప్పుడు రెస్పాన్సిబిలిటీగా ఈ వీడియో ఎడిట్ చేసింది వేస్తున్నారు అని చెప్పలేరా? చెప్పాలి కదా. ఒక టాపిక్ పబ్లిక్ అయినప్పుడు, ఒక వ్యక్తి మీద ఇలా తప్పుడు ప్రచారం జరుగుతున్నప్పుడు, అది ఎవరైనా కానీ, ప్రీతి గారు కానీ ఎవరైనా కానీ, ఆ తప్పుడు వీడియో వచ్చినప్పుడు ఇది తప్పు అని ఖండించాలి కదా. ఖండించకుండా వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు అని అంటే దానికి అర్థం ఏంటి? ప్రోత్సహిస్తున్నట్టు. సంథింగ్ ఈజ్ ఫిషింగ్. నాకు ప్రీతి విషయంలో నమ్మకం అయితే లేదు. ఒకసారి బలవంతంగా వేశారు డ్రగ్స్, యాక్సెప్టెడ్. ప్రీతి గారు ఒకసారి నాకు డ్రగ్ వేశారు, బాగుంది, తీసేస్తుంది. బాగుండటం అంటే గొంతులో పోసి బలవంతంగా వేశారు, బాగుంది. రెండో రోజు కూడా నువ్వు అక్కడ ఎత్తుకున్నావు అని క్వశ్చన్ వేస్తే ఆవిడ బతిమలాడింది, ఎమోషనల్ గా ఇచ్చేస్తుంది. అంటే నువ్వేమన్నా చిన్నపిల్లవా ఎమోషనల్ గా చేయడానికి? కాదు కదా. ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నావు, పబ్బులకి వెళ్తావు, సిగరెట్స్ తాగుతావు, ఆ మాత్రం ఆలోచించుకునే జ్ఞానం లేదా? ఆ ఒక్క విషయంలో నేను ప్రీతి గారిని ఖచ్చితంగా విమర్శిస్తా. కాకపోతే ఆవిడ ధైర్యంగా వచ్చి నేను సాక్ష్యం చెబుతాను అని అన్నది కదా, దానికి అప్రిషియేట్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. రిహాబిటేషన్ లో ఉండి అంత ఇబ్బందులు పడి అంత కష్టపడి మళ్ళీ కోలుకుంది అంటే గ్రేటే కదా. ఇవన్నీ పక్కన పెడితే మధ్యలో బ్రాహ్మణ సంఘం, ఆయన ఎవరో బ్రాహ్మణ సంఘానికి అధ్యక్షుడు అంటే తెలంగాణ, ఆయన వచ్చి చెప్తాడు, నేను ఒక ఆడపిల్లగా, ఆ లావణ్య గారు ఒక ఆడపిల్లగా భావించి నేను ఆవిడకి అండగా ఉంటాను. ఏం అండగా ఉంటాడా ఆయన? ఆవిడకు ఉన్నటువంటి డ్రగ్స్ కేసులో వెళ్ళి సహాయపడతాడా? ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా మాట్లాడేస్తాడా? అసలు బ్రాహ్మణ సంఘానికి, ఏ సంఘానికైనా దీనికి నువ్వు బ్రాహ్మణ సంఘానికి సంబంధం ఏంటి? మందు దాంట్లో బాటిల్ చూపించారని లావణ్య గారు చెప్పటం, ఆయన దానికి రియాక్ట్ అయ్యి మాట్లాడటం. మంది ఎవరు బ్రాహ్మణులు తాగరా? ఎవరు తాక్కుండానే ఉన్నారా? ఆయన ఇవాళ కూడా ఇంటర్వ్యూలో బ్రాహ్మణుల్లో తెగలు ఉంటాయి, స్మార్తులు ఉంటారు, వైదికులు ఉంటారు, నియోగులు ఉంటారు, సరే ఎన్ని తెగలు ఉంటారు? ఈ తెగల వాళ్ళల్లో ఎవ్వరూ కూడా తాక్కుండానే ఉన్నారా? కొంతమందికి అలవాటు ఉంటుంది, కొంతమంది అవుతూ ఉంటారు, కొంతమంది అలవాటు ఉంటుంది కదమ్మా. దాన్ని అందరినీ మాట్లాడతా బ్రాహ్మణ సంఘాలను తీసుకురావడం ఫ్యాషన్ అయిపోయింది అంతే. అసలు లావణ్య గారిని తప్పు అని చెప్పటానికి ఒక్కటి చాలమ్మా, ఒక్కటే ఒకటి చాలు. ఆవిడ రాజ్ తరుణ్ గారితో లివింగ్ రిలేషన్ లో ఉందా, మస్తాన్ సాయితో లివింగ్ రిలేషన్ లో ఉందా, ఎవరితో ఉంది అనేటువంటిది పక్కన పెడితే ప్రతి ఒక్క కాలు రికార్డు చేసి జనాలకి వినిపించి అధికారం ఈ లావణ్య గారికి ఎవరిచ్చారు? ఎవరు పడితే వాళ్ళు టెలికాస్ట్ చేయటం ఎంత తప్పు, కాల్ రికార్డ్ చేయడం కూడా అంతే తప్పు. అంటే ఈమె రికార్డ్స్ కూడా మరి రాజ్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, మరి దానికి ఏమంటారు? ఈవిడ రికార్డ్స్ రాజ్ దగ్గర ఉన్నాయి అంటే ఎవరు పంపిస్తే ఉంటాయి? ఇప్పుడు శేఖర్ భాష గారికి కూడా ఎవరో ఒకళ్ళు ఫార్వర్డ్ చేస్తేనే కదా ఉండేది. ఈవిడ అంతకు ముందు రికార్డ్ చేసి ఉంటే కదా ఫార్వర్డ్ చేయాల్సింది. ప్రతి కాల్ ఈవిడ ఎందుకు రికార్డ్ చేస్తుంది ఫస్ట్ నుంచి కూడా? అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా చేసుకుంది. రాజ్ తరుణ్ని ఇరికిద్దాం, డ్రగ్స్ ఎవరు పెట్టారు అంటే ఎవరు పెట్టారో తెలియదు, నా పెట్టెలోకి ఎలా వచ్చినాయో తెలియదు, రాజ్ తరుణ్ గారు పెట్టారా,
వాళ్ళ మనుషులు పెట్టారా? అంటే నువ్వు ఢిల్లీలో దిగి ఢిల్లీలో వారం రోజులుండి నీ పెట్టెలో రాజధాని గారి డ్రగ్స్ ఎలా పెడతారు? ఉమ్, అర్ధరాత్రి ఇప్పుడు గాంగా ఫ్లైట్ లో వచ్చి డబ్బాలో పెట్టేసి వెళ్ళిపోతాడా? ఉమ్. అంటే సొసైటీ ఎలా తయారైందంటేనమ్మా, పిల్లల్ని పెంచటం కూడా చేత కాకుండా తయారైపోయింది సొసైటీ. ఉమ్, కుక్కలకి పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమ ఈ రోజు తల్లిదండ్రులకి సొంత కొడుకుల మీద కూతుళ్ళ మీద లేదు. ఉమ్, కుక్క అన్నం లేకపోతే చిట్టి నోట కలిపి పెట్టినా అంటాడు. ఇది దౌర్భాగ్యం అంది. ఎటు వెళ్తున్నాం, ఎటు పోతున్నాం? పిల్లలు బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేయటానికి వెళ్తున్నారు, ఉమ్, ఎవరితో ఉంటున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, అవన్నీ ఒక్కసారి కూడా ఆలోచించారా తల్లిదండ్రులు? మా అమ్మాయి బయటికి వెళ్ళింది, ఉమ్, పార్టీకి వెళ్ళింది. పార్టీ అంటే ఎవరితో వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది, ఏం పార్టీ అది? పబ్బులకి వెళ్ళాలి అంటే తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు, ఉమ్. పార్టీలకు వెళ్ళాలి అంటే తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు, అర్ధరాత్రి పూట ఇంటికి వస్తాను అంటే సరేలే అమ్మా అంటున్నారు. ఖచ్చితంగా 100% పెంపక లోపం వల్లే ఆడవాళ్ళు భ్రష్టు పట్టిపోతున్నారు. సరే ఇప్పుడు అంటే కోర్టు కావచ్చు లేదా అంటే రాజ్యాంగం కావచ్చు, సాధారణంగా ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ అనేది సాధారణం అయిపోయింది. అది పెళ్లి అదేనమ్మా కాకుండా నేను అంటూ అయిపోతుందా? ఇందులో ఎంత అసలు చెప్పమ్మా. లివింగ్ రిలేషన్ అనేది ఉండొచ్చు అంటారా, లేకపోతే దీంట్లో ఎంతవరకు లోపం ఉందంటారా? నేను దీనికి ముందరే చెప్పే సమాధానం. ఫస్ట్ పెళ్లి చూపులు జరిగి చేసుకునే వాళ్ళు తర్వాత ప్రేమలోకి వచ్చారు, ఉమ్, తర్వాత లివింగ్ రిలేషన్ లోకి వచ్చారు. నెక్స్ట్ వచ్చేది ఏంటయ్యా అంటే ఎవరితో పడితే ఆడితో నువ్వు పడుకోవచ్చు, నేను పడుకోవచ్చు, ఉమ్, ఈ స్థితికి వస్తోంది. వీటన్నిటికీ మూల కారణం పెంపక లోపం, ఉమ్, తల్లిదండ్రుల లోపం. ఇంట్లో కుక్క పిల్లల మీద ఉన్నటువంటి శ్రద్ధ కన్న కూతుర్ల మీద, కన్న కొడుకుల మీద లేకపోవడం మన దరిద్రం అన్నమాట. ఉమ్, ఎలా అయిపోయిందంటే కాలానుగుణంగా మార్పులు వస్తాయి అని ఇదో సలహా చెప్తారు. కాలానుగుణంగా ఎందుకు వస్తాయమ్మా మార్పులు? వస్తాయి మార్పులు. ఉమ్, ఏ మార్పులు కాలానుగుణంగా ఉన్నాయి, ఏ మార్పులు కాలానుగుణంగా రాకుండా ఉంటే బాగుంటుంది. ఇలాంటివి ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు పాడైపోకుండా ఉండదు అన్న గ్యారంటీ ఏమన్నా ఉంటుందా? ఉండదు. ఖచ్చితంగా ఉండదు. 100% ఉండదు. అవును. నేను ఒక ప్రీతి గారి గురించి మాట్లాడట్లేదమ్మా, ఉమ్, ఉమ్, ఓవరాల్ గా మాట్లాడుతున్నా. ఎవరైనా సరే పిల్లలు బయటికి వెళ్తుంటే అమ్మ నేను బయటికి వెళ్ళి వస్తా, ఎక్కడికి వెళ్తున్నావురా, ఎవరితో వెళ్తున్నావురా, ఎంతసేపు ఉంటావురా, ఎన్ని గంటలకు వస్తావురా, ఆ వెళ్ళాల్సిన పని కరెక్టా కాదా ఉమ్, అని ఆలోచించి తల్లిదండ్రులు చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? ఉంది. స్కూల్కి వెళ్ళకపోతేనే చిన్నప్పుడు తన్ని పంపించేవాళ్ళు, ఉమ్, ఇప్పుడు పెద్దయ్యాక ఓ దెబ్బేస్తే వాక్ స్వాతంత్రం, మా ఉమ్, ఇష్టం, మేము ఎట్టా అయినా బతుకుతాం. ఎట్టా అయినా బతికేటప్పుడు కొంపలో నుంచి బయటికి వెళ్ళిపోయి సంపాదించుకొని తిరుగు, తాగు, ఎడన పడి సాగు, సంబంధమే ఉండదు. తిక్క తలకెక్కితే దిగేదాకా తొక్కమన్నారంట. అలా చేస్తే పిల్లలు బాగుపడతారు. పిల్లల భవిష్యత్తు ఎంత ముఖ్యమో వాళ్ళ తల్లిదండ్రులు కూడా, అందరని కాదమ్మా, కొంతవరకు 90% ఆలోచించుకోవాలి. ఆలోచన లేకుండా విచక్షణారహితంగా ప్రవర్తిస్తే పిల్లలు ఖచ్చితంగా పాడైపోతారు. దానివల్ల తలకాయ నొప్పి వచ్చేది తల్లిదండ్రులకే. మళ్ళీ ఏదైనా రివర్స్ తల్లిదండ్రులకే వస్తుంది. ఈ అవును. లావణ్య గారి విషయంలో కూడా నేను 11 ఏళ్ళు రాజ్ తరుణ్తో ఉన్న తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఉమ్, 11 ఏళ్ళు అసలు ఒక కూతుర్ని ఎందుకు వదిలిపెట్టారు? ఉమ్. పెళ్లి చేసుకోలేకపోతే నువ్వు ఇంట్లో ఉండాలి ఎందుకు చెప్పలేకపోయారు? పెళ్ళయిందని చెప్తుంది కదా ఒక పక్క. ఆ పెళ్ళయిందని అంటున్నారు కదా గురుజీ. పెళ్ళయింది అని ఆవిడే చెప్పింది, ఉమ్, లివింగ్ రిలేషన్ లో ఉన్నానని కూడా ఆవిడే చెప్పింది. ఈ ఉమ్, రెండింటిలో కరెక్ట్ ఏది? అసలు ఈ సిచ్యువేషన్ మొత్తం రావడానికి పెద్దవాళ్ళ తప్పు కదా? ఉమ్, పిల్లల్ని అదుపులో పెట్టుకోలేరా? అది ఎవరైనా సరే, రాజ్ తరుణ్ గారు కానీ, లావణ్య గారు కానీ, ఉమ్. ఇంకోళ్ళు కానీ, ఎక్స్ కానీ, వై కానీ, అదుపు తప్పితే సమాజం భ్రష్టు పట్టిపోతుంది అనడానికి నిదర్శనమే ఇది.
ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా దొరికినటువంటి డ్రగ్స్ ఎలక్షన్స్ కి ముందు కంటైనర్ వచ్చింది. అవును. ఏమైంది వాటి గురించి? ఉమ్, హైదరాబాద్ లో డ్రగ్స్ మాఫియా జరిగినప్పుడు ఎంతో మందిని పిలిచి ఎంక్వైరీ చేశారు. ఇదే కూడా రోజు టీవీలో. అవును. ఏమైంది వాళ్ళ గురించి? ఉమ్, అంటే వీళ్ళ వెనకాల ఎవరు పెద్దవాళ్ళు ఉన్నారు, తీగ లాగితే డొక్క కదులుతుంది అని వీళ్ళ వెనకాల ఎవరు పెద్ద మనుషులు ఉన్నారు అనేటువంటిది ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఉమ్, పోలీసులకు ఎంతసేపు పని అవును. అసలు ఎవరు వీళ్ళు ఏంటి కదా అని తెలుసుకోవడానికి? వాళ్ళు కూడా కొంతవరకు నిరీక్షిస్తున్న కారణం ఏంటంటే వాళ్ళ ఎంక్వైరీలో వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఉమ్, ఒక్కసారిగా మీద పడ్డప్పుడు తెలుస్తుంది తప్పు ఎవరిది అని. అవును. కానీ ఈ రాజశేఖర్ గారి విషయంలో ఆయనది తప్పు అని అంటే ఎవరు నమ్మరు. అవును. నాకెందుకు ఆయన్ని చూస్తూ ఉంటే ఒక ఇన్నోసెంట్ బాయ్, ఏమీ తెలియని వ్యక్తి, ఎక్కువగా భయపడే వ్యక్తి, ఏదైనా ఇష్యూ జరిగితే నా పరువు పోతుంది అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి అని అనిపిస్తాడు తప్పితే అది కూడా ఆయన చెప్పినట్టున్నాడు ఒకసారి. అంటే నేను అమాయకంగా ఉండే వాళ్ళని కూడా నమ్మలేం కదా గురూజీ ప్రస్తుతం ఉన్న సమాజంలో. అమాయకంగా ఉండే వాళ్ళని కూడా నమ్మలేము, ఉమ్, కరెక్టే. బట్ మనం మాట్లాడేటప్పుడు జెన్యూనిటీ ఉందా లేదా అనేటువంటిది ఖచ్చితంగా తెలుస్తుంది. ఉమ్, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. ఖచ్చితంగా జెన్యూనిటీ తెలుస్తుంది. ఆయన ఉమ్, ఫస్ట్ నుంచి ఒకటే మాట చెప్పాడు, నేను లివింగ్ రిలేషన్ లో ఉన్న మాట వాస్తవం, ఉమ్, ఇప్పుడు లేదు, నాకు ఆవిడకి పెళ్లి జరగలేదు, ఉమ్, పెళ్లి చేసుకుంటానని నేను చెప్పలేదు. ఇదే మాట మీద స్టాండ్ బై ఉన్నారు కదా ఆయన. అవును. ఉన్నారు కదా ఆయన. ఉమ్, ఇప్పుడు అసలు ఆయన పెళ్లి చేసుకుంటాడా, ఓ 10 మందితో ఉంటాడా, ఈవిడ 10 మందితో ఉంటుందా, ఎవరికి కావాలి? ఉమ్, అసలు మెయిన్ డ్రగ్స్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఉమ్, తమాషా కాదు కదా డ్రగ్స్. అవును. భవిష్యత్తులు నాశనం అయిపోతున్నాయి కదా, అందులో పిల్లల భవిష్యత్తు. ఉమ్, కొంత డ్రగ్స్ వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయో, వీళ్ళ పెంచే విధానం వల్ల తల్లిదండ్రుల వల్ల కూడా అంతే అన్య జీవితాలు నాశనం అవుతున్నాయి. అవును. డ్రగ్స్ ముసుగులో లావణ్య అని ఎందుకు పెట్టరు? తమ్మునైలు ఉమ్, పెట్టాలి కదా, అదేం తప్పు కాదు కదా. ఉమ్, ఎందుకంటే ఇది ఆల్రెడీ డ్రగ్స్ లోనే జైలుకి వెళ్ళొచ్చింది కదా 45 రోజులు. ఉమ్. ఎందుకు పెట్టరు? ఆమె పోరాటం అది కాదు కదా గురూజీ. ఏం పోరాటం ఆవిడది? రాస్తారని కావాలి అంటుంది కదా దాని మీద ఏంటి ఆ అనేది. తర్వాత మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ నాకు రాస్తారని వద్దని చెప్పింది కదా. అవును రీసెంట్ గా. సరే రాస్తారని గారు కావాలి లావణ్య గారికి, ఉమ్, ఒప్పుకుందాం. అవును. లావణ్య గారికి రాస్తారని కావాలి అని చెప్పినప్పుడు, అంత ధైర్యంగా మాట్లాడినప్పుడు మస్తాన్ సాయితో ఎందుకున్నావు? ఉమ్, అప్పుడు నువ్వు అడిగే రైట్ లేదు కదా. అవును. రాస్తున్నప్పుడు ఎవరితో అయినా ఉండొచ్చు కదా. ఉమ్, ఏదో మాట్లాడేస్తే అట్ట ఏది ఏ ఆవిడ, నేను ఒకటే చెప్తున్నాను, ఫస్ట్ నుంచి ఆవిడ వీడియోలు చూడండి. ఒక మీడియాలో చెప్పిన మాటకి రెండో మీడియాలో చెప్పిన మాటకి సంబంధమే లేదు. ఉమ్, సంబంధమే లేదు. నేను నేను ఈ నేను చాలా సార్లు చాలా వీడియోలు చూశాను ఆవిడవి. ఉమ్, ఎవరమ్మా అన్ని బండబూతులు మాట్లాడేది ఒక మీడియాలో? మగవాళ్ళకు కూడా అన్ని బూతులు రావేమో. ఉమ్, ఒక ఆడపిల్ల అన్ని బూతులు మాట్లాడుతూ ఆ బూతుల్ని వీడియో టెలికాస్ట్ చేస్తూ ఆడియో టెలికాస్ట్ చేస్తూ ఎక్కడికి పోతుంది మన సమాజం? వీళ్ళు చేసే దిక్కుమాలిన పనుల వల్ల పిల్లలు ఎంతమంది నాశనం అవుతారు? అవును. ఇదివరకు ఏదైనా న్యూస్ చూస్తూ ఉంటే ఏదైనా పనికొచ్చే విషయాలు చెప్తారని ఆలోచించేవాళ్ళు. అవును. ఈ కల్చర్ అంతా కూడా కొంత ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చింది. ఉమ్, ఎవడు పడతాడు బూతులు మాట్లాడేంటివే టీవీల్లో. కొడాలి నాని, రోజా ఉమ్, రోజా గారు, కొడాలి నాని గారు ఎక్కడికి పోయారు ఇప్పుడు వీళ్ళంతా? సిగ్గుండక్కర్లా? మనం ఇలా బూతులు మాట్లాడుతున్నాం, రేపు పొద్దున భవిష్యత్తులో వేరే పార్టీలోకి వెళ్ళాలంటే ఏ మొహం పెట్టుకుని వెళ్తాం అనే ఆలోచన విచక్షణ జ్ఞానం లేదా వీళ్ళకి? ఒకవేళ వీళ్ళకి లేకపోయినా ఇంట్లో భార్యలకు కానీ కొడుకులకు కానీ ఉంటుంది కదా, వాళ్ళు చెప్పరా వీళ్ళకి? అవును. అన్- నేను మాట్లాడుతున్న తప్పు కాదమ్మా. అవును గురూజీ.
ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నా. నేర్చుకుంటున్నారు ఒకళ్ళని చూసి ఒకళ్ళు. అంతే కదా, వాడు తిట్టాడు, నేను తిడతా. అలాగే ఎంత దరిద్రం అయిపోయిందంటే ఇప్పుడు హిందూ మతం అనేటువంటిది ఇప్పటిది కాదు, తరతరాల నుంచి ఉన్నది. అవును. ఈ క్రిస్టియన్ మతం అనేటువంటిది బ్రిటిష్ కాలం నుంచి వచ్చింది. అవును. విమర్శ అనేటువంటిది క్రిస్టియన్ మతస్థులు ఎవరైనా సరే హిందూ గ్రంథాల మీద విమర్శ చేస్తే ప్రతి విమర్శగా మాట్లాడాలి మనం. అవును. వాళ్ళు ఏ రేంజ్ లో చేశారో అదే రేంజ్ లో ప్రతి విమర్శగా మాట్లాడటం తప్పులేదు. అవును. కానీ ఏమీ లేకుండా వాడు ఆ గొర్రె, వీడు ఈ గొర్రె, అసలు ఈ గొర్రెలే మన హిందూ గొర్రెలే కదా ఆ గొర్రెల్లోకి వెళ్ళింది. అవును.